శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. శ్రీవారి స్పైసెస్, చిల్లీ, టర్మరిక్, కొరియాండర్ పౌడర్. శ్రీవారి కారం, శ్రీవారిని ప్రేమించే వారి కోసం. నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు బయటికి రావడం కలకలం సృష్టించడం జరిగింది. బీఆర్ఎస్ వారంతా కూడా దీన్ని రాజకీయంగా మొత్తం కూడా ఇక్కడ రిగ్గింగ్ జరిగింది, బయటికి ఎలా వచ్చాయి, మళ్ళీ రీపోలింగ్ నిర్వహించాలని అధికారులు ఆ అధికార పార్టీని కూడా విమర్శలు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు ఉన్నారు. మేడం, అసలు ఓటు వేసినటువంటి బ్యాలెట్ పత్రాలు బయటికి రావడం నిన్నటి నుంచి కూడా చూస్తున్నాం, అక్కడ ఆందోళనలు చూస్తున్నాం. అసలు ఏం జరిగింది పూర్తిగా ఒక బిగ్ టీవీకి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. రమేష్ గారు, సో మేము స్టార్టింగ్ నుండి స్టార్ట్ చేస్తాము మొత్తం ఘటనాక్రమం ఏంటి అనేది. సో నిన్న రాత్రి 6-7 మధ్య మాకు ఈ సమాచారం వచ్చింది. సమాచారం మా దృష్టికి రాగానే మేము అక్కడ ఆర్డీఓ గారు, మా స్థానిక ఆర్డీఓ అశోక్ రెడ్డిని అక్కడికి పంపడం జరిగింది. ఆ సమయంలో ఆల్రెడీ అక్కడ మా ఎంపీడీఓ స్టేజ్ 2 ఆర్ఓ ప్లస్ దానికి సంబంధించిన ఉన్న కౌంటింగ్ స్టాఫ్ని కూడా అక్కడ ఆర్డీఓ గారి సమక్షంలో వారందరినీ పిలవడం జరిగింది. ఈ చిన్న కాపర్తి విషయంలో యాక్చువల్ పోలింగ్ జరిగింది జెడ్పిహెచ్ఎస్ స్కూల్ ప్రెమైసెస్ క్లాస్ 8లో. ఏదైతే మనకి నిన్న పోల్డ్ బ్యాలెట్స్ దొరికినాయో అవి అన్నీ క్లాస్ 10థ్లో. సో యాక్చువల్గా ఏమైందంటే ఆ మొత్తం ఎలక్షన్ ప్రక్రియ కానివ్వండి, పోలింగ్ ప్రక్రియ కానివ్వండి, అబ్జర్వర్ గారికి తెలియజేసిన తర్వాత గెలిచిన అభ్యర్థిని డిక్లేర్ చేసిన తర్వాత అక్కడ ఉన్న కౌంటింగ్ ఏజెంట్స్ వారి సంతకాలు అవి అన్నీ తీసుకొని తర్వాత మొత్తం ప్రక్రియ అయిపోయిన తర్వాత బ్యాలెట్ పేపర్ అకౌంట్ని మ్యాచ్ చేసుకొని తర్వాత, ఇది మీరు గమనించాలి, బ్యాలెట్ పేపర్ని కూడా మ్యాచ్ చేసిన తర్వాత ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ మ్యాచ్ చేసుకొని తర్వాత ఇది మన కౌంటింగ్ టేబుల్ అనుకోండి. అంతా చేసిన తర్వాత గెలిచిన అభ్యర్థి సంతకాలు తీసుకొని, ఓడిపోయిన వారి రిప్రజెంటేటివ్ వారి సంతకాలు తీసుకొని అంతా అయిపోయిన తర్వాత మా ఆరో కొంచెం ఆయన చేసిన నిర్లక్ష్యం వల్ల ఆయన బయటికి వెళ్ళిపోయారు. యాజ్ పర్ స్టాట్యుటరీ ప్రాసెస్ ఆయన చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మా బ్యాలెట్ అకౌంట్ మ్యాచ్ అయింది, వాస్తవంగా ఉన్న బ్యాలెట్స్ మ్యాచ్ అవుతున్నాయి, సీరియల్ నెంబర్స్ మ్యాచ్ అవుతున్నాయి, నేను వెంటనే దాన్ని ఒక బ్యాలెట్ ఏదైతే బాక్స్ ఉందో దాన్ని పెట్టుకొని గనీ బ్యాగ్తో అంతా కట్టి సీల్ చేయాల్సిందే. ఇది స్టాండర్డ్ ప్రాసెస్. అన్ని జాగాలు కూడా అయినాయి, సాఫీగా అయింది, ఇంకా జరుగుతుంది. ఆయన ఏం చేశారు, ఈ రూమ్ వదిలేసి బయటికి వెళ్ళిపోయారు. ఈ మధ్య అక్కడ ఉన్న పోల్డ్ బ్యాలెట్స్ని కొందరు మిస్క్రియంట్ కావాలని చేశారా, ఎలా చేశారు అనేది వాళ్ళు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళారు. ఇందులో మళ్ళీ ఆర్డీఓ గారు వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా క్షుణ్ణంగా దీన్ని పరిశీలించేశారు. ఇప్పుడు ఏదైతే మనకి నంబర్ ఆఫ్ పోల్డ్ బ్యాలెట్స్ ఉన్నాయో 2256 టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్, సేమ్ అదే మాకు అంటే సి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పోల్డ్ ఓట్స్, ఓకే. ఏ అంటే నిన్న ఏదైతే మన బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయో, ప్లస్ బి అంటే ఏదైతే మనకి ఇది ఆ రోజు మనకి డ్రైనేజా అంటే పోలింగ్ స్టేషన్ బయట ఏదైతే నిన్న దొరికినాయో, ఏ ప్లస్ బి ఇప్పుడు కూడా సి వస్తుంది. దాట్ మీన్స్ ఎక్కడ కూడా బోగస్ ఓటింగ్ కానివ్వండి, రిగ్గింగ్ కానివ్వండి ఎలాంటివి జరగలే. మళ్ళీ నిన్న కూడా ప్రజాప్రతినిధులు వాళ్ళు వచ్చి వారి సమక్షంలోనే అక్కడ స్టాట్యుటరీ స్ట్రాంగ్ రూమ్ ట్రెజరీకి అక్కడ సమర్పించడం జరిగింది. ఆర్డీఓ గారు ఉన్నారు, గౌరవ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, వారి సమక్షంలోనే మళ్ళీ దీన్ని సీల్ బంద్ చేసి జరిగింది. సో ఎక్కడ కూడా C-1 లేదా C+1 C+X రిగ్గింగ్ జరిగితే ఇక్కడ తేడా మారేది రమేష్ గారు. లెటర్సే ఇప్పుడు కొంతమంది ఆరోపాలు చేస్తున్నారు అక్కడ రిగ్గింగ్ జరిగి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాది సీరియల్ నంబర్ మార్క్డ్ లిస్ట్లో సో అండ్ సో 704 అనుకోండి. ఆ 704 ఒకవేళ బోగస్ ఓట్ అయి ఉంటే ఆ 704 దొరికేది కాదు కదా, బికాజ్ నాకు లెటర్సే రిగ్గింగ్ చేసిన వాళ్ళకి తెలియదు నా సీరియల్ నెంబర్. ఇప్పుడు ఓడిపోయిన అభ్యర్థి వర్షన్ కానీ వారి వర్షన్ కానీ ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, 1 గంట వరకు పోలింగ్ ముగుస్తుంది, ఆ తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత 2 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కానీ 2 గంటలకు ప్రారంభించలేదు. ఓన్లీ అధికారులు కలిసి కూడా ఏవైతే ఉన్నాయో ఈ డమ్మీ బ్యాలెట్స్తో కూడా పెట్టేసేసి ఒరిజినల్ ఇట్లా తీసేసి 4 గంటలకు తర్వాత కౌంటింగ్ చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదని ఒక ప్రధానమైన అందులో కూడా మేము చెప్పేది ఒక మాట రమేష్ గారు, ఇది అంతా పోలింగ్ 1 వరకు జరిగింది. యాక్చువల్లీ కొంచెం 120 అయింది చిన్న కాపర్తిలో. 120 అయ్యేటప్పటికీ కూడా ఏదైతే
ఒక 1 అవర్ మేము బ్రేక్ ఇస్తాము. యాక్చువల్గా 2కి స్టార్ట్ అవ్వాల్సిందే, ఒక 10 మినిట్సే లేట్ అయింది, 4 వరకు స్టార్ట్ కాలే. మీకు కూడా తెలుసు ఇది డిక్లేర్ అయింది. లేదా అబ్జర్వర్ గారు కూడా ఉన్నారు, అబ్జర్వర్ గారు కూడా వెబ్ కాస్టింగ్లో అంతా చూశారు. ఎక్కడ కూడా కౌంటింగ్ లేట్ అవుతూ ఉంటే వారి దృష్టిలో ఇది వచ్చేది. అండ్ ఇవి అన్నీ మనం రెట్రోస్పెక్టివ్గా ఏదైనా మాట చెప్పుకోవచ్చు అండి. నాకు ఆరో ఇష్టం లేదు, ఆరోకి ఫలానా సంబంధాలు ఉన్నాయి, మనం రకరకాలు చెప్పుకోవచ్చు. బట్ యాక్చువల్గా మనం గమనించాల్సిన అంశం ఏంటంటే మొత్తం ప్రక్రియ, మొత్తం పోలింగ్ కావచ్చు, కౌంటింగ్ కావచ్చు, డిక్లరేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ కావచ్చు, ఇవి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే 18-17 గంట దాటిన తర్వాత ఇలాంటివి మనకి అన్అటెండెడ్ పోస్టల్ బ్యాలెట్స్ దొరికినాయి. మేము ఆరో తప్పు మేము ఒప్పుకుంటున్నాం, కానీ ఆర్ఓది నిర్లక్ష్యం మాత్రం చాలా క్లియర్గా కనపడుతుంది మేడం. ఎందుకంటే పూర్తిగా ముగిసిన తర్వాత కూడా దాన్ని సీల్ చేసి కూడా అంతా హ్యాండ్ ఓవర్ మొత్తం కూడా అతను నిర్లక్ష్యంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆర్ఓపై ఏం చర్యలు తీసుకున్నారు? ఆరోని మేము వెంటనే నిన్న సస్పెండ్ చేయడం జరిగింది రమేష్ గారు. వారితో పాటు అక్కడ ఉన్న కౌంటింగ్ టీం, స్థానిక ఎంపీడీఓ వీళ్ళందరి మీద కఠినమైన చర్యలు తీసుకుంటూ వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆరో మీద అండ్ అన్నేమ్డ్ మిస్క్రియంట్ మీద ఎవరైతే పోల్డ్ బ్యాలెట్స్ పేపర్ మొత్తం ప్రక్రియ ముగిసిన తర్వాత అంటే బయటకు తీసుకుపోవడం అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే కదా. సో వారి మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. 2 ఎఫ్ఐఆర్స్ 135, 136 ఆఫ్ ఆర్పీ యాక్ట్ కింద వారి మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఎస్ఈసి మేడం గారికి కూడా ఈ రిపోర్ట్ సమర్పించడం జరిగింది. వారు కూడా ఇది పోస్ట్ పోల్ తప్పు అని వారు కూడా ఒప్పుకుంటున్నారు. అండ్ మళ్ళీ మనకి 2 ఫేజెస్లో, ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3లో కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, జనాలు కావచ్చు, వాళ్ళకి కూడా మేము భరోసా ఇస్తున్నాము. ఇలాంటివి అవకతాలు ఏదైతే జరిగినాయో చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటుంది, క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్ 2, ఫేజ్ 3లో మేము చాలా మటుకు కౌంటింగ్ సెంటర్స్లో ఆల్మోస్ట్ 100% దాంట్లో వెబ్ కాస్టింగ్ సీసీటీవీ చేస్తూ అక్కడ ఇంకా ఫ్రిస్కింగ్ పెడుతూ మేము ఫేజ్ 2, ఫేజ్ 3 సాఫీగా చేసుకోవడానికి. రైట్ మేడం, మీరు అన్నట్టు కూడా ఎందుకంటే ఇదంతా ఒక చిన్నకాపర్తి నల్గొండ జిల్లానే కాదు, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ జరగాల్సింది. అంతా కూడా ప్యానిక్, మొత్తం ఏమో జరిగిపోతుంది, అంతా కూడా అధికార పార్టీ అధికారులంతా కూడా ఏమో ఒక క్లారిటీ మీరు ఇచ్చి. అదే ప్యానిక్ ఏం కాదు రమేష్ గారు. మనకి దీంట్లో ఒక పాయింట్ ఏంటంటే, సరే నేను ఆఫీసర్గా ఎక్కువ కమెంట్ చేయను ఆన్ అదర్ ఇష్యూస్, బట్ మొత్తం ప్రక్రియ ముగిసింది, అది మనం గమనించాల్సిందే. డిక్లరేషన్ ఆఫ్ క్యాండిడేట్ మనకి 224 సెక్షన్ ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్లో ఏముంది, ఒక్కసారి డిక్లేర్ అయిన తర్వాత, ఇప్పుడు నేను మనం 2 అభ్యర్థులు ఉన్నాము, నేను గెలిచాను, మీరు ఓడిపోయారు, ఈ రిజల్ట్ నాకు వద్దు, రిగ్గింగ్ అయింది, మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మీరు ఎందుకు సంతకం పెట్టారు? రిగ్గింగ్ అయి ఉంటే మీరు సంతకం ఎందుకు పెట్టారు మేము అడిగేది. బట్ ఆ రోజు అంతా సాఫీగా జరిగింది, మీ సమక్షంలో, మీ ఏజెంట్ సమక్షంలోనే జరిగింది. మీరు సంతకం పెట్టారు, సంతకం పెట్టి మా అక్కడ ఉన్న ఫామ్ 29 ఇచ్చారు గెలిచిన క్యాండిడేట్కి. ఇవి అంతా ప్రక్రియ కదా. రిగ్గింగ్ అయి ఉంటే మీరు అప్పుడైనా మాకు చెప్పాల్సి ఉండే. సో సరే, బయట వాళ్ళు ఏది చెప్పినా ఐఎమ్ టెల్లింగ్ యూ ఫ్యాక్ట్స్ ఏంటంటే రిగ్గింగ్ జరగలే, తప్పు, బి, అండ్ మేము వాళ్ళ మీద కఠినమైన శిక్షణ తీసుకుంటున్నాము. రీపోల్, రిగ్గింగ్ అవి అన్నీ ప్రసక్తియే లేదు, స్ట్రాంగ్ రూమ్ని ముట్టుకునే ప్రసక్తియే లేదు. అది ఏదైనా సరే ఓన్లీ అండ్ ఓన్లీ ఇఫ్ ఒక ఈపీ ఉంటే, ఒక కోర్ట్ ఆఫ్ లా ఉంటేనే మేము ఈ A+B+C ఓట్స్ని మేము ముట్టుకునే మాకు అయినా జిల్లా ఎన్నికల అధికారికి హక్కు ఉంటుంది. రేపు 2వ విడత జరగబోతుంది, ఎలా? అదేవిధంగా 3వ విడత మిగిలే ఉంది, ఎలా? సో మేము అంతా రెడీ ఉన్నాము. ఈరోజు మేము మడుగులపల్లి డిస్పాచ్ రిసెప్షన్ సెంటర్ కూడా సందర్శించడం జరిగింది. ఎంపీడీఓస్తో కూడా నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ పెడుతూ ఈరోజు కూడా స్టేజ్ 2 ఆ రోజుతో ప్రత్యక్షగా వారితో వీసీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ ఆల్రెడీ వాళ్ళు బయలుదేరి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మడుగులపల్లిలో ఉన్న పాముల పహాడ్ కావచ్చు, అదేవిధంగా మనకి నిదమనూరులో ఉన్న కుక్కడం కావచ్చు, ఇలాంటివి దూరం ప్లస్ పెద్ద పెద్ద జీపీల కోసం మేము ప్రత్యేక ఒక ఎంఆర్ఓని, హెచ్ఓడీస్ తిరుమలగిరి సాగర్ మండలాని కోసం మేము ప్రత్యేకగా జిల్లా స్థాయి నుంచి డిఆర్డిఓ గారిని, నిదమనూరు కోసం సిఓజెడ్పి గారిని అక్కడ ప్రత్యేక అధికారిగా కూడా నియమించడం జరిగింది. మేము మా ఆర్ఓస్కి, ఎంపీడీఓస్కి కూడా హెచ్చరించడం అండ్ చాలా గట్టిగా వాళ్ళకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తం స్టాట్యుటరీ ప్రక్రియ అయ్యేంత వరకు ఆర్ఓ ఇస్ ది కస్టోడియన్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్ అన్నమాట, పోల్డ్ బ్యాలెట్స్. తర్వాత వారు ఎంపీడీఓకి అంతా సమర్పించిన తర్వాత
మళ్ళీ మేము నియరెస్ట్ ఎస్టీఓలో అంతా ట్రాన్స్ఫర్ చేస్తాము. రైట్, చూడొచ్చు పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. మొత్తం అక్కడ జరిగినటువంటి ఆర్ఓ తప్పిదం జరిగిందని కూడా విచారణలో తేలింది. వెంటనే ఆర్ఓని సస్పెండ్ చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కూడా చూస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఉన్నదో మనకు ఒక క్లారిటీ, ఏదైతే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి 2256 ఓట్స్ పోల్ కావడం జరిగింది. ఆ తర్వాత సెక్యూర్ చేసినా కానీ మళ్ళీ 2256 ఓట్లు దీనికి మ్యాచ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి రిగ్గింగ్ కానీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. కావాలని కొంతమంది ప్రచారాలు చేసినా కానీ ప్రజల వరకు కూడా నమ్మొద్దు. ఎన్నికలంతా కూడా ఫస్ట్ ఫేజ్లో పారదర్శకంగా జరిగాయి. ఇక రెండో ఫేజ్, థర్డ్ ఫేజ్ కూడా అంతా కూడా పారదర్శకంగా నిర్వహిస్తాం. ఎలాంటి కఠినమైన చర్యలకు నిజం ఇప్పటికైనా అధికారులంతా కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ తప్పిదం చేసినటువంటి ఆర్ఓని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈ ఘటన జరిగినప్పుడు వెంటనే కూడా జిల్లా కలెక్టర్ కూడా తక్షణమే స్పందించి ఆర్డీఓ అశోక్ రెడ్డిని కూడా అక్కడ విచారణ అధికారిగా పంపించడం జరిగింది. వారందరి సమక్షంలో మళ్ళీ పంచనామా కూడా అన్ని సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు కానీ అదేవిధంగా టోటల్ ఆఫ్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇప్పటికైనా ప్రజలు ఎవరు కూడా అంతా కూడా వీటిని నమ్మొద్దని, అక్కడ జరిగినటువంటి తప్పిదాన్ని కూడా పూర్తిగా బిగ్ టీవీ ద్వారా జిల్లా కలెక్టర్ చెప్పడం జరిగింది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.